దివ్యవాణి టీవీ ద్వారా ఆలయం కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. దాదాపుగా 316 సంవత్సరాల క్రితం క్రైస్తవత్వానికి అంకురార్పణ జరిగినటువంటి ప్రాంతాన్ని గురించి, ఆనాడు సువార్త సేవలు అందించినటువంటి గురువుల సమాధులు నేటికి కలిగి ఉన్నటువంటి ప్రాంతాన్ని గురించి, సాలె కొలస్తలలో మొట్టమొదటి వాడైనటువంటి భీమిశెట్టి రంగప్ప అనే వ్యక్తి క్రైస్తవత్వాన్ని స్వీకరించినటువంటి గ్రామాన్ని గురించి ఈనాటి ఆలయం కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాశస్త్యం ఉన్న పురాతన కథోలిక దేవాలయాల చరిత్రలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయం కర్నూలు మేత్రాసనములోని అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కృష్ణాపురం అనే గ్రామంలో ఉన్న సంజీవనాథ స్వామి పుణ్యక్షేత్రం. ఇక్కడికి దాదాపు 300 సంవత్సరాల క్రితం లిగాక్ అనేటటువంటి కర్ణాటక మిషన్కు చెందినటువంటి గురువు ఇక్కడకు వచ్చారు. ఈ గ్రామంలో సాలెకొలస్తుడైనటువంటి భీమిశెట్టి రంగప్ప అనే వ్యక్తికి ప్రప్రథమంగా అతను జ్ఞానస్నానం ఇచ్చారు. నాటి నుంచి ఈ ప్రాంతంలో సువార్త సేవలు విస్తరించాయని చెప్పవచ్చు. లిగాక్కు స్వాముల వారినే సంజీవనాథ స్వామి అని కూడా వ్యవహరించేవారు. కృష్ణాపురం అనే ఈ గ్రామం అనంతపురానికి 57 కిలోమీటర్ల దూరంలో, పులివెందుల పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో, ముదిగుబ్బ గ్రామానికి అత్యంత సమీపంలో ఉన్నది. అయితే ఆనాడు కృష్ణాపురం శ్రీసభ కేంద్రంగా రెడ్డి క్రైస్తవులలో మొట్టమొదటిగా ఉపదేశి రంగప్ప ద్వారా క్రైస్తవాన్ని గురించి తెలుసుకుని ఫాదర్ లెగాక గారి ద్వారా జ్ఞానస్నానం స్వీకరించిన మొట్టమొదటి గ్రామం మదిగుబ్బ. ఇది ఆలమూరుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కనుక ముదిగుబ్బ, మదిగుబ్బ వేర్వేరు గ్రామాలుగా గమనించగలరు. ఈ 2 గ్రామాలు అనంతపురం జిల్లాలోనివే. కృష్ణాపురం శ్రీసభ కేంద్రాన్ని గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆనాటి కర్ణాటక మిషన్ను గురించి తెలుసుకోవాలి. కర్ణాటక మిషన్కు సంబంధించినటువంటి గురువులు జేసు సభ గురువులు. వీరు 1699లో పాండిచ్చేరి కేంద్రంగా కర్ణాటక మిషన్ను స్థాపించారు. అక్కడ నుంచి బయలుదేరి వీరు 1701లో చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పొంగనూరు దగ్గరున్న మార్లపల్లె అనే గ్రామానికి చేరుకున్నారు. అక్కడ వెలమ కులానికి చెందినటువంటి ఒక వితంతువుకు మొట్టమొదటగా జ్ఞానస్నానం ఇచ్చారు. ఇదే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి జ్ఞానస్నానం. ఆమె తీసుకోవటమే కాకుండా ఆమెతో పాటు తన 4 కుమారులకు జ్ఞానస్నానం ఇప్పించింది. నాటితో తెలుగు శ్రీసభ చరిత్రలో క్రైస్తవ చరిత్రకు నూతన అధ్యాయాన్ని ఆరంభించినట్లయింది. వెంకటమ్మ వారి కుమారుల సమాధులు నేటికి మార్లెపల్లి గ్రామంలో ఉన్నవి. తెలుగువారికి తొలి జ్ఞానస్నానమిచ్చిన ఘనతను దక్కించుకున్న ఫాదర్ మోద్విని, ఆయన సహచర గురువైన కోర్బే విల్లేని 1711లో పెరకూరు అనే గ్రామంలో కొందరు బ్రాహ్మణులు విషమిచ్చి చంపటం మాత్రం అత్యంత దారుణమైన విషయం. అనంతపురం జిల్లాలోని కృష్ణాపురం ఆనాడు ప్రముఖ క్రైస్తవ కేంద్రం. 1710 మే నెల ప్రారంభంలో ఫాదర్ లెగాక్ కృష్ణాపురం కేంద్రానికి చేరారు. అనంతరం ఫాదర్ లెగాక్ కృష్ణాపురాన్ని కేంద్రంగా చేసుకుని సువార్త ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగించారు. 1711లో కృష్ణాపురంలోని సాలెపేటలో ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్మించారు. ఈ గ్రామంలో సాలె కులానికి చెందిన భీమిశెట్టి రంగప్ప అనే వ్యక్తి మొట్టమొదట జ్ఞానస్నానం స్వీకరించారు. నా పేరు ఫాదర్ వట్టి జోజీ. నేను జేసు సభకు చెందినటువంటి గురువును. నేను 1993లో గురు పట్టాభిషేకం పొందాను. మొట్టమొదటిగా తెలుగువారిలో ఎప్పుడు జ్ఞానస్నానం పొందారు అని చెప్పి నా మనసులో ఒక ప్రశ్న ఉండేది. ఆ ప్రశ్నకు సమాధానం ఆ రోజు ఈ సమాధులపైన ఉన్నటువంటి నామధేయాలను చదివినప్పుడు నాకు చక్కని సమాధానం కలిగింది. ఇదిగో
మొట్టమొదటిగా జ్ఞానస్నానం పొందింది ఈ సంజీవనాథ స్వామి వారి చేతుల మీదుగా అని చెప్పి తెలుసుకున్నాను. తుమ్మా రాయపరెడ్డి గారు 1711లో జ్ఞానస్నానం పొందినట్లు తెలుసుకున్నాను. రంగప్పను అనుసరించి ఆనాడు కృష్ణాపురంలో ఉన్నటువంటి సాలే కుటుంబాలలో అనేక మంది జ్ఞానస్నానము తీసుకున్నారు. అంతేకాకుండా రంగప్ప ద్వారా మదిగొబ్బ, ఆలమూరు, ధర్మవరం ఉన్నగు ఇతర ప్రాంతాల్లో కూడా క్రైస్తవము స్వీకరించారు. ఆనాటి జేసు సభ గురువుల విశిష్ట సేవ ఫలితంగా 1710 నాటికే చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 10,000 మంది క్రైస్తవం స్వీకరించారు. ఇందుకు వారు చేసినటువంటి అనిర్వచనీయమైనటువంటి కృషినే తార్కాణంగా చెప్పవచ్చు. కృష్ణాపురంలోనే గాక ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో కూడా రంగప్పను అనుసరించి ఫాదర్ లెగాక్ ద్వారా అనేక మంది జ్ఞానస్నానం తీసుకున్నారు. 1712లోనూ 1713లోనూ కృష్ణాపురంలో నిర్మించిన గుడి అగ్నికి ఆహుతి కాగా 1715లో ఫాదర్ దేలా ఫోంతేన్ మరలా ఒక చర్చిని నిర్మించినట్లు కొందరు చరిత్రకారులు వివరించారు. కనుక 1713కు ముందే కృష్ణాపురంలో క్రైస్తవులున్నట్లు తెలుస్తున్నది. కనుక 1711లోనే ఫాదర్ లెగాక్ కృష్ణాపురం చేరి ఉండవచ్చు. కానీ వీరిపై జరిగిన దాడుల కారణంగా ఫాదర్ లెగాక్ 1712 చివరలో క్రైస్తవులతో పాటు గుహలలో కొంతకాలం పాటు తలదాచుకున్నారు. ఆ సమయంలో క్రైస్తవులకు చెందిన అనేక గృహాలతో పాటు చర్చీలు క్రైస్తవేతరులచే ధ్వంసం కావించబడ్డాయి. 1713లో కృష్ణాపురం పరిధిలో ఉన్న మదిగుబ్బ గ్రామంలోని క్రైస్తవ దేవాలయం క్రైస్తవేతరుల కోపజ్వాలలచే అగ్నికి ఆహుతైపోయింది. కృష్ణాపురం పరిసర ప్రాంతాల్లో మొట్టమొదట లిగాక్కు స్వాముల వారు సువార్త పరిచర్య చేశారు. తదనంతర కాలంలో డుక్రో స్వాముల వారు, కరణ్ స్వాముల వారు ఇక్కడ సువార్త పరిచర్యలు చేసినట్లు ఆనాటి రికార్డులు తెలియచేస్తున్నవి. లిగాక్కు స్వాముల వారు మొట్టమొదట ఇక్కడ సువార్త పరిచర్య చేశాను కనుక ఆయన పేరు మీదుగానే సంజీవనాథ స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఆనాడు పనిచేసినటువంటి లిగాక్కు స్వాముల వారు, డుక్రో స్వాముల వారు, కరణ్ స్వాముల వారు బ్రాహ్మణులతోనూ వేద పండితులతోనూ బాగా తర్కించేవారు. అందుకు కారణం వారంతా సంస్కృతంలో విశేషమైనటువంటి పాండిత్యాన్ని సంపాదించిన వారు. 1719 మార్చి 20న శౌరినాథ స్వామిగా పిలువబడిన ఫాదర్ కరణ్ కర్ణాటక మిషన్లో ప్రవేశించారు. తెలుగు భాషను నేర్చుకునే సమయంలోనే సోదర జేసుసభ గురువు పునరుత్థాన పండగ కూడా చేయలేని స్థితిలో వ్యాధి వలన బాధపడుతున్నారని తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ పండుగ నాడే వారు 28 మందికి జ్ఞానస్నానం ఇచ్చారు. ఫాదర్ కరణ్ దెయ్యాలను వెళ్ళగొట్టడంలో అత్యంత ప్రసిద్ధులు. కలరా వ్యాధి పీడితుల సేవలో ఎల్లప్పుడూ ముందుండేవారు. 1721 జూలై 28న కృష్ణాపురంలో కలరా బారిన పడిన ప్రజలకు సేవలు చేస్తూ ఫాదర్ కరణ్ కూడా ఆ వ్యాధికి బలయ్యారు. వీరి సమాధి నేటికి కృష్ణాపురంలో ఉంది. దివ్యనాథ స్వాముల వారిగా ఖ్యాతి గడించిన డుక్రో స్వాముల వారు 1692 అక్టోబర్ 26న జన్మించారు. శ్రీసభ సేవల నిమిత్తం వీరు 1725లో జేసుసభ గురువుగా భారతదేశానికి వచ్చారు. వీరు తెలుగు, సంస్కృత భాషల్లో గొప్ప పాండిత్యాన్ని సాధించారు. కానీ 5 సంవత్సరములు మాత్రమే శ్రీసభ సేవలు చేసిన వీరు 1730 ఏప్రిల్ 22న పరలోక సన్నిధి చేరుకున్నారు. కానీ ఈ 5 సంవత్సరాల కాలంలోనే తెలుగు, సంస్కృత భాషల్లో గొప్ప పాండిత్యాన్ని సాధించారంటే వీరు ఎంతగా శ్రమించారో అర్థమవుతుంది. వీరి సమాధిని కూడా నేటికి కృష్ణాపురంలో దర్శించవచ్చు. నా పేరు కర్ణం లక్ష్మీనారాయణరావు సార్. ఈయన బాల భయన్న సార్. ఈయన వచ్చేసి పాము నారాయణ స్వామి. మేమంతా ఈ ఊరు గ్రామ కాపురస్తులమే. అయితే ఇక్కడ సమాధులు మేము పిల్లబ్బుల నుంచి మా తాతగారి కాలం నుంచి మేము చూసినాము. మా తాత వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. ఇక్కడ ఈ స్థలాన్నంతా మఠం పేరుతో నిర్మించుకున్నారు. మఠం పేరు మఠం మాన్లు, మఠం స్థలము, మఠం గుట్ట, మఠం చేను, మఠం బావి మఠంగానే ప్రసిద్ధి చెందింది. ఆ రోజుల్లో మా గ్రామస్తులు తగ్గట్టుగానే ఈ జేసుసభ గురువులు కూడా తెలుగు నేర్చుకున్నారని చెప్పినారు. ఇక్కడ ఉండే మఠం మాన్లు చాలా ఎత్తుగా ఉండేటువంటి బాల్ కొడితే బాగా మాను మీద పోయేటంట.
ఇక్కడ దగ్గరలోనే మా గ్రామస్తులకే ఈ 3 సమాధుల్లో ఉన్నటువంటి ఫాదర్లు ఒక ఆయన 30 సంవత్సరాలు, ఒక ఆయన 5 సంవత్సరాలు, ఒక ఆయన 3 సంవత్సరాలు మా గ్రామ ప్రజలకే సేవ చేసి విద్యతో పాటు ముసలోళ్ళకు అన్నదాన మంటపం కట్టించినారు. వారి ఆశయాలు నెరవేర్చాలని ఫాదర్ శ్రీవారెడ్డి గారి ఆధ్వర్యంలోను, జోజిరెడ్డి గారి ఆధ్వర్యంలోను, మిగతా జేసభ గురువుల ఆధ్వర్యంలోను కొనసాగుతూ ఉన్నాయనే మాట నేను తెలియజేస్తున్నాను. ఆనాడు ఏ ఏ ప్రాంతాల్లో దేవాలయాలు అగ్నికి ఆహుతి అయ్యాయి, అందుకు గల ప్రధాన కారణమేమిటి, ఈ గ్రామానికి చుట్టుపక్కల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ ఏ ప్రాంతాలకు వలసలుగా వెళ్ళిపోయారు ఇత్యాది ఆసక్తికర విషయాలను గురించి కొద్దిగా విరామం తర్వాత తెలుసుకుందాం.